తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కోసం నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. అతిథులు, సంస్థల ప్రతినిధులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేశారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. తొలి రోజు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రసంగాల అనంతరం మొత్తం 27 సెషన్లు ఉంటాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నీతి ఆయోగ్, ఐఎస్బీ, హైదరాబాద్ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించారు. అతిరథ మహారథులు వస్తూ ఉండడంతో సిట్టింగ్, ఫైర్ సేఫ్టీ, అదేవిధంగా వాహనాల రాకపోకలు, ఇంటర్నెట్, ఇలా ప్రతి అంశంలో తీసుకున్న జాగ్రత్తలు, దానికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం సూచించింది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రి మండలి కూడా మొత్తం గ్లోబల్ సమ్మిట్ పై ఫోకస్ పెట్టారు. ప్రతి చిన్న విషయం గురించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా సీఎం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఎప్పటికప్పుడు అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు వచ్చేటువంటి అతిథులకు తెలంగాణ కళలు, సంస్కృతికి అద్దం పట్టేలా కూడా ప్రత్యేక బాస్కెట్లను కూడా అందజేయనుంది. వచ్చే అతిథులకు ప్రత్యేకంగా స్వాగతం పలకనున్నారు. హైదరాబాద్కు చేరుకున్న వెంటనే వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సుకు హాజరయ్యే అతిథులకు అందించేటువంటి స్పెషల్ బాస్కెట్లో పోచంపల్లి ఇక్కత్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడినటువంటి సావనీర్ కిట్లను అందించనున్నారు. పోచంపల్లి శాలువా, చేరియాల మాస్క్, హైదరాబాద్ అత్తర్, హైదరాబాద్ ముత్యాలతో చేసినటువంటి ఆభరణాలు ఇందులో ఉంటాయి. అదేవిధంగా ప్రత్యేక డిజైన్తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్లో మహువ లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదాం కీర్, జాలి వంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. ఇక ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీత కచేరీతో అలరించనున్నారు. ఈ సమ్మిట్లో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరీ ఉంటుంది. ప్రముఖ వీణా విద్వాంసురాలు పి జయలక్ష్మి వీణా కార్యక్రమం, కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. వీటితో తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు సందడి చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా కొమ్ము, కోయ, బంజార, కోలాట, గుస్సాడి, ఒగ్గుడోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాట వంటి ప్రజా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు ఈ వేడుకలను అందరూ చూసేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 4 రోజులు రోజంతా మ్యూజికల్ ఆర్కెస్ట్రా నిర్వహిస్తారు. 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సమ్మిట్ను నిర్వహిస్తోంది. మొత్తం 1686 మంది ప్రతినిధులు, 42 దేశాల నుంచి 255 మంది అంతర్జాతీయ డెలిగేట్లు హాజరు కానున్నారు. అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ను కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశంతో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ను నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఫ్యూచర్ సిటీ ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా మార్చడమే లక్ష్యంగా ఆ ప్రాంతంలో సమ్మిట్ను ఏర్పాటు చేశారు. టెక్నాలజీ, హెల్త్ కేర్, ఎనర్జీ, ఆర్థిక అభివృద్ధి వంటి
15 ప్రధాన రంగాల్లో చర్చలు జరగనున్నాయి. 75 మంది ప్రభుత్వ ప్రతినిధులు, 198 మంది టెక్నాలజీ రంగ ప్రతినిధులు, 66 మంది హెల్త్ కేర్, ఫార్మా ప్రతినిధులు పాల్గొనున్నారు. సమ్మిట్ మొదటి రోజు అభిజిత్ బెనర్జీ, డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్క్వేడర్, శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, అదేవిధంగా కిరణ్ ముజుందార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 కీలక ప్రసంగం చేస్తారు. టెక్నాలజీ రంగంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సెమీకండక్టర్, జీసీసీ విస్తరణపై కీలక చర్చలు జరగనున్నాయి. ప్రపంచ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడం, పీపీపీ మోడల్స్, ఫైనాన్షియల్ హబ్ అవకాశాలను ప్రభుత్వం వివరించనుంది. గ్లోబల్ సమ్మిట్లో సెమీకండక్టర్ భాగస్వామ్యాల ఫైనలైజేషన్, జీసీసీ విస్తరణ ఒప్పందాలు, ఇండో పసిఫిక్ ట్రేడ్ బలోపేతం, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల వేగవంతంపై దృష్టి సారించనున్నారు. ఈ సమ్మిట్తో రాబోయే 2 దశాబ్దాల పాటు అభివృద్ధికి బలమైన పునాది పడనుందని ప్రభుత్వం చెప్తోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 9న జరగబోయే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పేలా డ్రోన్ షోను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఒకేసారి 3000 డ్రోన్లతో ఆకాశంలో తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ద రైజ్ అనేటువంటి అక్షరాల సమాహారం ఆవిష్కరించేలా డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు డ్రోన్లతో ఆకాశంలో అత్యంత పొడవైన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి పేరిట ఉంది. ఇక 2025 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2131 డ్రోన్లతో హ్యాపీ న్యూ ఇయర్ అనేటువంటి వాక్యాన్ని ప్రదర్శించి ఈ రికార్డును అందుకుంది. అంతకు మించినటువంటి సంఖ్యలో డ్రోన్లను ఉపయోగించి గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో అద్భుతమైన డ్రోన్ షో నిర్వహించనుంది. డ్రోన్ షోతో తెలంగాణ రైజింగ్ నినాదాన్ని గగనతలంలో ప్రదర్శించి ప్రపంచ రికార్డు అధిగమించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక విమాన సర్వీసుల అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర దేశాల ప్రతినిధులతో పాటు రాష్ట్రానికి రానున్న ఇతర రాష్ట్రాల నేతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్లోబల్ సమ్మిట్కు కేవలం పారిశ్రామికవేత్తలు, రాజకీయ, సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా సామాన్యులను భాగస్వాములు చేయనున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని ప్రధాన బస్ స్టాప్స్తో పాటు ఎంజీబీఎస్, జేబీఎస్ల నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. సామాన్యులు సైతం గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలన్న ఉద్దేశంతో అక్కడి నుంచి ఉచిత బస్సులు నడపనున్నారు. ప్రభుత్వ నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి స్వయంగా ఆహ్వానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో పాటు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. రాష్ట్రానికి సహాయం అందించాలని సైతం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన పూర్తి వివరాలని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఏర్పాట్లు అవి ఎలా జరుగుతున్నాయి? విమానాలకి అంతరాయం ఉన్న నేపథ్యంలో కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం చెప్తోంది కదా, ఎంతమంది సుమారు హాజరయ్యే అవకాశం ఉంది? అలానే సామాన్యుల కోసం కూడా ఫ్రీ బస్సెస్ ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. ఆ వివరాలు ఏంటి? సిటీలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్ పేరుతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అయితే 8-9 తేదీలలో ప్రధానంగా కూడా ఈ సమ్మిట్ కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో ప్రధానంగా ఈ సమ్మిట్ కి సంబంధించి ప్రభుత్వం మాట్లాడుతూ కూడా ఈ సమ్మిట్ ని ఒక ఎకనామిక్ సమ్మిట్ గా చూడాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షించే విధంగా ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలు, ఇక్కడ ఇండస్ట్రీస్ పెడితే వచ్చేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా వివరిస్తాం. కాబట్టి దీనికి సంబంధించి పెద్ద ప్రతిష్టాత్మకంగా ఎకనామిక్ సమ్మిట్ గానే దీన్ని చూడాలి. సో 2047 విజనరీ డాక్యుమెంట్ ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్ క్లోజింగ్ సెరమనీ లో కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే విజనరీ డాక్యుమెంట్ ఉందో దాన్ని రిలీజ్ చేసి 2047 విజనరీ తెలంగాణ నంబర్ 1 పేరు మీద ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్ ని ప్రధానంగా నిర్వహిస్తుంది. సో ఈ సమ్మిట్ కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్ నిర్వహించడానికి కూడా
ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ఏర్పాట్లు కూడా అదే విధంగా ఇప్పటికే ప్రభుత్వం కొనసాగిస్తుంది. మనం చూసినట్లయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలను కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులందరూ కూడా ఇప్పటికే వెళ్లి ఏదైతే ఆహ్వానించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి ప్రధాని మోడీ, పలువురు కేంద్ర మంత్రులకు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీరందరినీ కూడా స్వయంగా ఆహ్వానించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో దీనికి వచ్చేటువంటి సమ్మిట్కి వచ్చేటువంటి వారు కూడా సుమారు మనం చూసినట్లయితే 6 ఖండాల నుంచి 44 దేశాల 154 మంది వరకు ప్రతినిధులు కూడా ఏదైతే సమ్మిట్ కి హాజరైనటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని డిప్యూటీ సీఎం బట్టి కూడా తన ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ సమ్మిట్ రేపు ఏదైతే డిసెంబర్ 8వ తేదీ మధ్యాహ్నం 1:30 ఈ సమ్మిట్ ప్రారంభమవుతుంది. ఈ సమ్మిట్ ని తెలంగాణ గవర్నర్ గా ఉన్నటువంటి జిష్ణుదేవ్ ఏదైతే ఈ సమ్మిట్ ని ప్రారంభిస్తారు. సో మధ్యాహ్నం 2:30 సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సమ్మిట్ లో ఏదైతే ప్రసంగిస్తారు కీలకమైన అంశాలను కూడా రేవంత్ రెడ్డి ఈ సమ్మిట్ లో ఏదైతే తెలుపుతారు. అనంతరం మీరు చూసినట్లయితే మొదటి రోజు కార్యక్రమం సుమారు 8వ తారీఖు ఏదైతే 1:30 ప్రారంభమైన తర్వాత అభిజిత్ బెనర్జీ, అలాగే ట్రంప్ డైరెక్టర్ ఆఫ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్స్ నుంచి ఎకనామిక్ శ్రీధర్ బాబు మన రాష్ట్ర మంత్రి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, కిరణ్ మంజూరి, అలాగే మన కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అనేక మంది కూడా రేపు ఏదైతే సమ్మిట్ లో ఏదైతే ప్రసంగిస్తారు. ప్రసంగించిన తర్వాత మనం చూసినట్టయితే వివిధ అంశాలకు సంబంధించి ఏదైతే డిఫరెంట్ సబ్జెక్ట్స్, డిఫరెంట్ డాక్యుమెంట్స్ మీద ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులందరూ కూడా ఏదైతే సమ్మిట్ కి సంబంధించిన నివారణలో కూడా పాల్గొంటారు. సబ్జెక్ట్ సంబంధించిన అంశాలపై కూడా ప్రసంగించి ఇక్కడ కంపెనీల నిర్వహణకు ఏ రకమైనటువంటి వెసులుబాటు ఉంది, ఇక్కడ ప్రభుత్వం ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇస్తుంది, ఇలాంటి అనేక అంశాలపై కూడా చర్చిస్తారు. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఐటీ రంగం వరకు ఏ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులకు అనుగుణంగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏదైతే ఆ ప్రతినిధులకు అందరికీ కూడా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు అందరూ కూడా ఏదైతే పూర్తి స్థాయిలో కూడా వివరించేటట్టు చేస్తారు. 9వ తేదీ కూడా ఇలాగే సెషన్స్ ఉంటాయి. 9వ తేదీకి మాత్రం ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమాలు కూడా మొదలవుతాయి. సాయంత్రం 6 గంటల వరకు ముగింపు కార్యక్రమాలు ఉంటుంది. ముగింపు కార్యక్రమం కూడా కొంత శ్రమని కూడా పెద్ద ఎత్తున ముగింపు చేయమని కూడా ఛాలెంజ్ ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు రేపు సాయంత్రం వెల్లడిస్తారని చెప్పి కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలుస్తారు. ఇక మనం అనుకున్నట్టు ముందుగా కూడా ఈ సమ్మిట్ ముందుగానే గత నెల రోజుల నుంచి కూడా డిసెంబర్ 8-9 ఈ సమ్మిట్ నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది. కానీ మొదటిసారి విమానాలకు సంబంధించిన అంతరాయం కలిగింది. కానీ దాదాపు దానికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్స్ కూడా ఎప్పటికీ ప్రభుత్వం చూస్తుంది. దీంతో పాటు వచ్చే డెలిగేట్స్ కి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కూడా పూర్తి స్థాయి కూడా వెల్కమ్ చెప్పడం కావచ్చు, వాళ్ళు చూసే సదుపాయాలు అన్ని కూడా ఆ రకంగానే ఆయన చేసినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి కూడా సమ్మిట్ సంబంధించిన ప్రాంతాన్ని కూడా ఏదైతే పర్యవేక్షించారు, సుమారు గంటల పాటు పర్యవేక్షించారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పారు. ఆ విగ్రహాన్ని కూడా ఇప్పటికీ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 10,000 మంది పోలీసులతో ఏదైతే సెక్యూరిటీ కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రతి సీసీ కెమెరాలు కూడా అన్ని సీసీ కెమెరా పర్యవేక్షణ సంబంధించిన అంశంపై కూడా పూర్తి స్థాయిలో కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం కూడా జరిగింది. గ్రాండ్ వెల్కమ్ తెలంగాణ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఏదైతే నృత్యాలు ఉంటాయో, డాన్సులు ఉంటాయో, పాటలు ఉంటాయో వారన్నిటితో కూడా వారికి వెల్కమ్ చెప్పేటువంటి ప్రయత్నం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అలాగే తెలంగాణకు సంబంధించిన వంటకాలకు సంబంధించిన అంశంపై కూడా పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించిన పిండి వంటలకు సంబంధించిన అంశాలు కూడా అది వాళ్ళకి కేవలం చూస్తుంది. తెలంగాణ గ్లోబల్ సమిట్ పేరుతో క్యాప్స్, మాస్కులు, కిట్ కూడా ప్రభుత్వం వారికి అందజేయాలని చెప్పి కూడా చూస్తుంది. ఇక్కడ 8-9 ఇవంతా కూడా బిజినెస్ ఎకనామిక్ సమిట్ గానే 8-9 దాంతో జరుగుతున్నటువంటి 4 కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ సంస్థలకు సంబంధించినటువంటి ఆటపాటలు, డాన్సులు, నృత్యాలు, పాటలు ఇవన్నీ కూడా ఉంటాయి. జనరల్ పబ్లిక్ కూడా ఈ సమ్మిట్ అటెండ్ అవ్వాలి. అసలు సమ్మిట్ ఉద్దేశం ఏంటో అనేది కూడా తెలంగాణ ప్రజలకు పబ్లిక్ కూడా తెలాల్సిన అవసరం ఉంది. జనరల్ పబ్లిక్ కూడా వచ్చే విధంగా కూడా జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి బస్సులు కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఇలా చూసినట్లయితే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే మంత్రులందరూ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎం ఆహ్వానించారు. ఇక్కడ వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా పర్యవేక్షిస్తున్నారు. సో రేపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి 6 ఖండాలకు సంబంధించినటువంటి 44 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వస్తారు. కాబట్టి ఈ సమ్మిట్ ఎంతో ప్రతిష్టంగా ఇస్తుంది. సో 3 ట్రిలియన్ సంబంధించినటువంటి టార్గెట్ పెట్టుకుని ప్రభుత్వం వెళ్తున్న నేపథ్యంలో అసలు ఎన్ని పెట్టుబడులు తీసుకొస్తుంది అనేది చూడాల్సింది. సుమారు 500 కంపెనీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఈ సమ్మిట్ కి హాజరై వారికి ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ వారు చెప్తుంటారు. ఇక్కడ గవర్నమెంట్ కూడా తమకున్నటువంటి రైట్ అజీమ్, థ్యాంక్ యూ.